Hi guys, how are you? Today we will start new chapter Nana, active methylene compounds. Active methylene compounds. So what are the active methylene compounds? Already you know methylene compound. A methylene compound is flanked on both sides with electron withdrawing groups. So electron and both sides methyl group ఏముంటుంది both sides ఈ రెండు వైపులా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్తో కనెక్ట్ అయ్యి అంటే అటాచ్ అయ్యి ఉంటే దోస్ మిథిలిన్ గ్రూప్స్ ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ రియాక్షన్స్ వెరీ యాక్టివ్ ఇన్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ రియాక్షన్స్. దోస్ మిథిలిన్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్స్. So these which compounds containing these type of methylene groups, those are called active methylene compounds. So వాట్ ఆర్ ద విత్డ్రాయింగ్ గ్రూప్ మధ్యలో అంటే ఈ కాంపౌండ్స్ మెథిలిన్ కాంపౌండ్ అనేది విత్డ్రాయింగ్ గ్రూప్కి అటాచ్ అయ్యే మధ్యలో ఉంటే కనుక అది చాలా యాక్టివ్ రియాక్షన్స్కి. సో అలాంటి మిథిలిన్ కాంపౌండ్ని యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అంటారు. ఇలాంటి యాక్టివ్ మిథిలిన్ గ్రూప్స్ ఉన్న కాంపౌండ్స్ని ఏమంటారంటే సమ్మేళనాలను ఏమంటారంటే యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ అంటారు. CH2 సపోజ్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ మీన్స్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే ఏంటి? CHO అంటే కార్బొనిల్ గ్రూప్, C డబుల్ బాండ్ O గ్రూప్స్. Then acid group, ester COR, next cyanide group, then halogens. ఇవన్నీ ఏంటి? యాక్టివ్ మెథిలిన్ గ్రూప్స్, విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఈ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అటు ఇటు మెథిలిన్ గ్రూప్ అటు ఇటు ఉంటే ఆ మెథిలిన్ కాంపౌండ్ యాక్టివ్ మెథిలిన్ కాంపౌండ్స్ అంట. సో ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఫస్ట్ మిథిలిన్ అంటే CH2. రిమైనింగ్ 2 hydrogens are replaced by other compounds by the reaction with sodium ethoxide. సోడియం ఇథాక్సైడ్తో రియాక్షన్ చేయడం వల్ల మనకి యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా? ఎసిటో ఎసిటిక్ ఎస్టర్. ఎసిటో ఎసిటిక్ ఎస్టర్ మీన్స్ ఎసిటో గ్రూప్ అంటే CH3 C డబల్ బాండ్ O ఎసిటో గ్రూప్. ఎసిటిక్ ఎస్టర్ మీన్స్ CH2 C డబల్ బాండ్ O C2H4. ఎస్టర్ COOR. COOR మీన్స్ ఎస్టర్ గ్రూప్. ఇది చూడండి విత్డ్రాయింగ్ గ్రూప్ మధ్యలో ఏముంది? మిథిలిన్ కాంపౌండ్ ఉంది కాబట్టి దీని ఏమంటారంటే యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ అంటారు. దీని పేరేంటంటే ఎసిటో ఎసిటిక్ ఎస్టర్. ఎసిటో ఎసిటిక్ ఎస్టర్. ఎసిటో ఎసిటిక్ ఎస్టర్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్ ఈజ్ ఎసిటోఎసిటిక్ ఎస్టర్ మెలనిక్ ఎస్టర్. మెలనిక్ ఎస్టర్ ఫార్ములా అంటే CH3 C డబల్ బాండ్ OO CH2 C డబల్ బాండ్ OO C2H4. ఇక్కడ ఎస్టో గ్రూప్ ఉంది, ఇక్కడ చూడండి CH3 C డబల్ బాండ్ OO. దీన్ని ఏమంటామంటే మెలనిక్ ఎస్టర్ అంట. మెలనిక్ ఎస్టర్. ఎసిటోఎసిటిక్ ఎస్టర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ మెలనిక్ ఎస్టర్. The third example is chloroestic ester. Fourth is cyanoestic ester. అంటే ఏమవుతుంది? ఎస్టో ఫిల్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తాం? క్లోరిన్ రీప్లేస్ చేస్తాం. రిమైనింగ్ CH2 C డబల్ బాండ్ OO C2H5. క్లోరోఎసిటిక్ ఎస్టర్. ఇప్పుడు క్లోరిన్ ప్లస్ సైనైడ్ పెట్టాను అనుకోండి, సైనైడ్ CN పెడితే ఏమవుతుంది? సైనో ఎసిటిక్ ఎస్టర్ CH2 C డబల్ బాండ్ OO C2H5. క్లోరో ఇది సైనో ఎసిటిక్ ఎస్టర్. క్లోరోఎసిటిక్ ఎస్టర్, సైనో ఎసిటిక్ ఎస్టర్. 4 ఆర్ ద యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్స్ నాన్న. ఫస్ట్ వీ షుడ్ లర్న్ how to prepare active methylene compounds. First example is acetoacetic ester. So first you should learn preparation of acetoacetic ester. Acetoacetic ester side heading పెట్టండి, preparation of acetoacetic ester. acetoacetic ester ని ఎలా ప్రిపేర్ చేస్తాం చూద్దాం. ఫస్ట్ ప్రిపరేషన్ ఇదేంటి? దేంతో ప్రిపేర్ చేస్తాం ఎసిటోఎసిటిక్ ఎస్టర్ని? ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటోఎసిటిక్ ఎస్టర్ AEE అని రాస్తాం. ఎసిటోఎసిటిక్ ఎస్టర్. ఇథైల్ ఎస్టేట్ తీసుకుంది. మిథైల్ ఎస్టేట్
by reacting in the presence of sodium ethoxide to form H2 acetic ester. తీసుకోండి 2 moles of ethyl acetate, CH3, C double bond O, C2H5 plus CH3 ఎస్టర్ కదా O C2H5 COOR అంటే ఎస్టర్ గ్రూప్ కదమ్మా. నెక్స్ట్ సేమ్ ఇదే మాలిక్యూల్ తీసుకోవాలి. నేను ఇలా రాస్తున్నాను, CH3ని CH2H కింద రాస్తున్నా, C డబల్ బాండ్ O C2H5 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం ఇథాక్సైడ్ అంటే C2H5ONA సోడియం ఇథాక్సైడ్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇథైల్ ఆల్కహాల్ వెళ్ళిపోతుంది, C2H5OH ఎలా రిమూవ్ అవుతుందంటే ఇదిగో C2H5OH రిమూవ్ అయిపోయి మనకి ఏం ఫామ్ అవుతుందంటే CH3 C డబల్ బాండ్ O నెక్స్ట్ CH2 C double bond O C2H5. What is product name? Acetoacetic ester. Acetoacetic ester. By the reaction of two compounds of ethyl acetate in presence of sodium ethoxide to form acetoacetic ester by removing of ethyl alcohol. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ రిమూవ్ చేస్తాం కదా, ఇథైల్ ఆల్కహాల్ రిమూవ్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అయిందంటే ఎసిటోఎసిటిక్ ఎస్టర్ ఫామ్ అయింది. ఓకేనా. సి మెకానిజం. నెక్స్ట్ మెకానిజం చూడండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ స్టెప్లో సోడియం ఎథాక్సైడ్ తీసుకోండి అంటే C2H5ONA ఎలా డిసోషియేట్ అవుతుంది, C2H5O మైనస్ plus Na plus. Okay, second point is take ethyl acetate, that means CH3 C double bond O C2H5 plus వైన్ ethoxide C2H5O మైనస్. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ నుంచి ఒక హెచ్ వెళ్ళిపోతుంది, ఇక్కడికి ఏమవుతుంది C2H5OH వెళ్ళిపోయి మనకి ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది CH2 మైనస్ C డబల్ బాండ్ O C2H5 ఫామ్ అయిన థర్డ్ రియాక్షన్ ఏంటి, సేమ్ మనం టూ ఇథైల్ ఎస్టేట్స్తో రియాక్షన్ చేస్తాం కాబట్టి ఒకటి యాడ్ చేసాం, ఇంకోటి యాడ్ చేయాలి కదా. CH3 C డబల్ బాండ్ O ఇది కదా ఫస్ట్ O C2H5 అనదర్ ఇథైల్ ఎస్టేట్ ప్లస్ మనకి వచ్చిన ప్రొడక్ట్ అండ్ సెకండ్ స్టెప్లో CH2 మైనస్ C డబల్ బాండ్ O C2H5. ఈ నెగిటివ్ చార్జ్ లెటైక్ ఆన్ కార్బోనిల్ కాంపౌండ్, ఇది డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది. అప్పుడు ప్రొడక్ట్ ఎలా వస్తుంది రాయండి కింద, CH3 CO మైనస్ పైన మైనస్ వస్తుంది, O ఈ కింద రాయండి, O C2H5 అనేది కింద రాయండి, O C2H5 కింద రాస్తున్నాము, O C2H5. దీనికి ఏ గ్రూప్ అటాచ్ అవుతుంది, ఇది కదా CH2 C డబల్ బాండ్ O C2H5. ఒక రియాక్షన్ రాయడం వచ్చి ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. ఓకే, దెన్ ఫోర్త్ స్టెప్ అగైన్ లిజన్. మీరు ఏం చేస్తారు, ఫస్ట్ సోడియం ఎథాక్సైడ్ తీసుకోండి, C2H5ONA C2H5O మైనస్ Na ప్లస్. తర్వాత ఇక్కడ ఏం తీసుకుంటారో ఇథైల్ ఎస్టేట్ తీసుకుంటారో, దీంతో రియాక్షన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, కార్బేనియాన్ ఫామ్ అవుతుంది, యానియాన్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ సోడియం ఇథైల్ ఎస్టేట్ తీసుకుంటారు. ఇథైల్ ఎస్టేట్ తీసుకుని రియాక్షన్ చేసినప్పుడు కార్బోనిల్ గ్రూప్ దగ్గర అటాక్ అవుతుంది, రెండింటిని కలిపి అటాచ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ చూడండి, మనకి ఇథాక్సైడ్ అని యాడ్ చేసాం కాబట్టి ఆ ఇథాక్సైడ్ని తీసేయాలి బయటికి. ఫోర్త్ స్టెప్ చూడండి, CH3 CO మైనస్ O C2H5 దెన్ CH2 C
సి డబల్ బాండ్ ఓ ఓ C2H5. ఇది కదా ఫామ్ అయిన థర్డ్ స్టెప్లో మనకి. దీన్ని ఏం చేంజ్ చేస్తారంటే చూద్దాం. ఈ నెగిటివ్ ఛార్జ్ ఇలా కిందకు వస్తే ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఏం రాస్తారు, మైనస్ C2H5O మైనస్. ఇది మైనస్ కింద వెళ్ళిపోతే ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ప్లస్ ఛార్జ్కి మైనస్ ఛార్జ్కి డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. అప్పుడు CH3C డబల్ బాండ్ O CH2 C డబల్ బాండ్ O C2H5. CH3C డబల్ బాండ్ C. ఇక్కడ C2H5O మైనస్ స్టార్టింగ్లో మనం యాడ్ చేస్తాం కదా సోడియం మెథాక్సైడ్ నుంచి, సేమ్ అది యాసిడ్స్గా బయటకు వస్తుంది. Na ప్లస్ ఉంది కదా, Na ప్లస్తో కలిపి C2H5O Na బయటకు వెళ్తుంది. జస్ట్ పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకి మెథైల్ గ్రూప్ని యాక్టివేట్ చేస్తుంది. CH3C డబుల్ బాండ్ O CH2 C డబుల్ బాండ్ O CH2. దీని పేరేంటి, ఎసిటో. ఇది ఎసిటో గ్రూప్ కదా, ఎసిటిక్ ఎస్టర్. ఎసిటో ఇది ఎసిటిక్ గ్రూప్ కదా, ఇది ఎస్టర్ COOR. ఎసిటో ఇది ఎసిటిక్ ఎస్టర్. ఓకే ఓకేనా, ఇది ఎసిటోఎస్టిక్ ఎస్టర్ ప్రిపరేషన్. దెన్ నా ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, ఈ నోట్స్ ప్రిపేర్ చేసి నాకు వాట్సాప్ చేయండి. బాయ్, టేక్ కేర్.